సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు ఎంతో నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్నాను అని చెప్పి నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ. నీ కష్టాలు సమస్యలు తగ్గాలి అని అంటే కనుక నువ్వు ప్రతిరోజు కూడా నీ బెడ్రూమ్లో అంటే నీ విశ్రాంతి గదిలో నువ్వు చేసే 2 తప్పుల గురించి నేను తెలియజేస్తాను. ఈ 2 తప్పులు కనుక నువ్వు సరిచేసుకున్నావు అని అంటే నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా పోతుంది తల్లి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ విషయాన్ని ఖచ్చితంగా చేసుకోగలుగుతావు. ఎప్పుడు కూడా బాబా నేను అనుకున్నది జరగటం లేదు, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నావు. నీకు కానీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది అంటకుండా ఉండాలి అని అంటే ఈ తప్పులు అంటే నువ్వు విశ్రాంతి తీసుకునే గదిలో ఇలాంటి ఒక తప్పులని చేయకు తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఎప్పుడు కూడా అండి బాబా మనకి ప్రతి విషయానికి కూడా ముందుగానే మనకి కొన్ని సందేశాలని అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు కూడా అండి అంటే ఒక భక్తురాలండి ఎప్పుడూ కూడా మనకి మెయిల్ పెడుతూనే ఉన్నారు. అక్క, నాకు మీరు ఎన్నో పరిహారాలు చెప్పారు, ఎన్నో పూజలు చెప్పారు, బాబాని నేను ఎంతో నమ్ముకుంటున్నాను, అయినా సరే ఏ పనైనా చేద్దామని అనుకుంటే సవ్యంగా అసలు సాగటం లేదు, సక్సెస్ అవ్వటం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము, డబ్బులు అనేది చేతిలో రావటం లేదు, అసలు పైసా మిగలటం లేదు, 2 పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడుతున్నాం అక్క అని చెప్పి ఒక ఆవిడ తనకి జరిగిన కష్టాల గురించి, తను బాబాని నమ్ముకునే విధానాన్ని గురించి ఎప్పుడు కూడా చెబుతుందండి. ఫోన్ చేసి మరి మనకి మెయిల్ పెట్టడం మనకి తెలిసిన ఆవిడనమాట. ఆవిడ మెయిల్తో పాటు ప్రతి గురువారం కూడా ఫోన్ చేసి అక్క నా పేరున ప్రార్థన చేయండి అని చెప్పేసి తను చెప్తూ ఉంటుందండి. ఖచ్చితంగా అమ్మ మీరు ఇలా చేయండి అని చెప్పి నేను కొన్ని రోజుల ముందే ఆవిడకి తెలియచేశానండి. వాళ్ళు చేసే మాటల్ని బట్టి మనకు తెలిసిపోతుందండి వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారనేది. మన కొన్ని విషయాలు ఒక టాపిక్ రావడం వల్ల మనం తెలియచేయడం వల్ల వాళ్ళు అవి సరి చేసుకుంటున్నారనమాట. బాబా మీద నమ్మకంతో మనం తెలియజేస్తున్నాము. మనం ఎక్కడైనా సరే కొంచెం ఒక మాట ద్వారా అయినా సరే వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది దొరికి వాళ్ళ లైఫ్లో చేంజ్ దొరికితే మనం అంతకంటే చేయాల్సింది ఏముందండి. అలాగే ఆవిడ జీవితంలో జరిగిన ఒక విషయం అండి. ఎప్పుడు కూడా అండి మనం ఇంతకు ముందు కూడా మన ఛానల్లో హాల్లో అండి మనం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండే ప్రదేశం ఏంటి, అందరము కూడా కూర్చొని టీవీ చూస్తూ చక్కగా హ్యాపీగా సంతోషంగా మాట్లాడుకునే ప్రదేశం ఏంటి, హాల్లో కూర్చుంటూ ఉంటాం. అలాంటి హాల్లో మాత్రమే కాకుండా హాల్లో చేయకూడని కొన్ని తప్పుల గురించి మన ఛానల్లో తెలియజేసాం. అలాగే ఇప్పుడు చూడబోయేది ఏంటి అని అంటే మనం విశ్రాంతి తీసుకునే గది అండి. ఎప్పుడు కూడా అండి రాత్రి పూట చాలా ప్రశాంతంగా పొద్దున్నుంచి లేచిన తర్వాత ఎన్నో టెన్షన్స్తో బాధపడుతూ రాత్రిపూట భోజనం చేసిన తర్వాత హాయిగా చక్కగా నిద్రపోతే చాలు అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి కంటి మీద నిద్ర అనేది మనకి చాలా వరకు కూడా వెంటనే నిద్ర పట్టదండి. కొంతమంది వెంటనే పడుకోగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఎంతో అదృష్టవంతులండి. ఎలాంటి టెన్షను లేకుండా అలా హాయిగా నిద్రపోతే అంటే ఎంత టెన్షన్లో ఉన్నా కూడా రాత్రిపూట చాలా వరకు కూడా ఒక 8 గంటల పాటు మనం పడుకోవాలని చెప్తూ ఉంటారు. అలా ఎంతమంది నిద్రపోతున్నామండి? ఏదో ఒక టెన్షన్స్తో మనం తెల్లవారి లెగిస్తే ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని చెప్పి ఏదో ఒకటి మైండ్లో మనకి రిపీటెడ్గా తిరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో అండి మనం చేయవలసిన కొన్ని విషయాల వల్ల అలాంటి టెన్షన్ అండి ఎప్పుడు కూడా అండి బెడ్రూమ్లో చేయవలసిన పని ఏంటి, మనం చేయకూడని 2 విషయాలు అనేవి ఉన్నాయండి. అంటే ఎప్పుడు కూడా బెడ్రూమ్లో ఎక్కడైతే చీకటి అనేది ఎక్కువగా ఉంటుందో మన హాల్లో అయితే ఎప్పుడు లైట్ వేస్తూనే ఉంటాం. ఎందువల్ల అంటే అందరం అక్కడే తిరుగుతూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, భోజనాలు చేస్తూ ఉంటాం కాబట్టి హాల్లో ఎప్పుడు లైట్ వేసే ఉంటుందండి. కానీ బెడ్రూమ్లో కొంతమంది ఏంటి అని అంటే బెడ్రూమ్లో మనకు అవసరం లేదు కదా అని చెప్పేసి సాయంత్రం పూట కూడా చాలామంది లైట్ ఆఫ్ చేసే ఉంచుతారండి. అవసరం లేనప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ చేసేద్దామని. అలా కాకుండా సాయంత్రం పూట కనీసం 6 గంటల తర్వాత 1 గంట సేపు అయినా సరే 2 గంటల సేపు అయినా సరే మనం లైట్ వేసి ఉంచాలండి. ఎందువల్లంటే అటువంటి సమయంలోనే లక్ష్మీ
లక్ష్మీదేవి 6 గంటల తర్వాతే మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అనేది ఒక ఐదీకంగా మనం తెలుసుకుంటున్నాం. అలాంటి సమయంలో అన్ని గదులలో కూడా వంటగదితో సహా మనం అన్ని గదులలో కూడా 1 గంట 2 గంటలు లైట్ వేసి ఉంచడం అనేది చాలా మంచిది. చీకటి ప్రదేశంలో అంటే మంచం కింద అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చేరడానికి అవకాశం ఉంటుందండి. అటువంటి సమయంలో మనం చక్కగా అలా లైట్ వేసి ఉంచడం, దీపారాధన చేసుకునేటప్పుడు ఉంచితే కనుక చాలా మంచిది. ఇంకా అండి అంతేకాకుండా చేయకూడని 2 తప్పులు ఏంటి అని అంటే అండి, మనం నిద్రించేటప్పుడు ఎప్పుడు కూడా అండి చాలామంది లేడీస్ ఏం చేస్తూ ఉంటారు అని అంటే తల కింద అంటే దిండి కింద చాలామంది హెయిర్ పిన్స్ అండి, మనం తలకి పెట్టుకునే హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, అవి కానీ పిన్నీసులు కానీ ఏదైతే ఇనుము వస్తువులు ఉంటాయి కదా, అవి ఏం చేస్తూ ఉంటారంటే మన తలకి పూలు పెట్టుకున్న తర్వాత తీసేసి దిండి కింద పెట్టుకోవడం కానీ, ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది దేని వల్ల వస్తుంది అని అంటే ఈ ఇనుప వస్తువులు ఎప్పుడైతే కనుక దిండి కింద మనం తెలుసో తెలియక వదిలేస్తూ ఉంటాం, తెల్లవారు లేసేసరికి ఆ దిండు మనం తీసి చూస్తే దాని కిందే పక్క పిన్నీసులు కానీ శారీ పిన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దిండి కిందే ఉంటూ ఉంటాయండి. అవన్నీ కూడా మనం దిండి కింద పెట్టుకోకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు మనం దిండి కింద ఉపయోగించని కొన్ని వస్తువులండి ఇవి. ఇలా రిపీటెడ్గా చేయటం వల్ల చాలామంది ఒకసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు, అబ్బాయి ఎక్కడ చూసినా సరే ఈ పిన్నీసులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అని చెప్పేసి మనం పెడుతూ ఉంటాం. అలాంటి విషయాలు మనం చేయకూడదు. అంతేకాకుండా అండి మంచం మీద మనం సాయంత్రం పూట కూర్చొని భోజనం చేయటం కానీ, లేదంటే ఏదైనా మనం ఒక బంగారపు వస్తువులని మనం ఏదైనా తీసుకొచ్చి ఒక బ్యాగ్లో పెట్టుకున్నా ఎవరికైనా చూపిస్తూ ఉన్నా చాలామంది మంచం మీద కూర్చొని చూపిస్తూ ఉంటారండి. అలాంటి బంగారపు వస్తువులను కానీ, లేదంటే దేవుడి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక హ్యాండ్ బ్యాగ్లో మనం ఏదైనా ప్రసాదం కానీ, లేదంటే ఏదైనా బ్యాగ్ ఇస్తూ ఉంటారు కదా, తెలుసో తెలియకో మంచం మీద పెట్టడం, ఇవన్నీ కూడా మనం చేయకూడదు. నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి మంచం మీదే ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల మంచం మీద ఉంటుంది అని అంటే సోంబేరితనం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే మనం నిద్రపోయి లేచిన తర్వాత మన బద్ధకం అంతా కూడా మంచం మీదే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. మన బెడ్షీట్ అనేది ఏ వారానికో లేదంటే ఒక 4 రోజులకు ఒకసారి అట్లా మారుస్తూ ఉంటాం. అందువల్ల అలాంటి బద్ధకమైన ఒక ప్రదేశంలో మనం చేయకూడని కొన్ని పనులండి. అలా చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని వదిలి వెళ్ళదనమాట. అంతేకాకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఇడిచిన బట్టల్ని తీసుకొచ్చి మంచం కింద తోసేయడము, లేదంటే బెడ్రూమ్లోనే అక్కడే పడేసేసి నిద్రపోయిన తర్వాత తెల్లవారి లేసిన తర్వాత తీసుకువెళ్ళి వాష్ చేసుకుందాంలే అని చెప్పేసి బెడ్రూమ్లోనే పెడుతూ ఉంటారండి. మనం బయటికి వెళ్ళి వచ్చిన బట్టలు నెగిటివ్ ఎనర్జీ ఇవ్వటానికి అది కూడా ఒక కారణం అనమాట. అలాంటి ఇడిచిన బట్టల్ని మనం మంచం కింద చాలామంది పిల్లలండి, నేను ఎంతోమంది ఇళ్లలో చూశాను, చాలామంది ఏం చేస్తారంటే మంచం కింద తోసేస్తూ ఉంటారు. ప్యాంట్ షర్ట్లు కాళ్ళతో అలా మంచం కింద తోసేస్తారు. పొద్దున్న తీసుకోవచ్చులే అమ్మ వాళ్ళో లేకపోతే పని అమ్మాయో వచ్చేసి తీసి ఉతుకుతుందిలే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందువల్ల ఇలాంటి చిన్న విషయాలని కనుక మనం సరిచేసుకుంటూ ఉంటే అండి ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా వారానికి ఒకసారైనా సరే ఇల్లు మొత్తము కూడా బెడ్రూమ్తో సహా మంచం కింద బెడ్రూమ్లో మనం బెడ్ కింద కూడా అండి చాలా చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం సాంబ్రాన్ని వేస్తూ ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి కొంచెం వెలుతురు వచ్చేలాగా మనం చూసుకుంటే ఎలాంటి ఒక వంటగదిలో కూడా మన చీకటిగా ఉంటుంది. అలా చీకటిగా ఇలాంటి ప్రదేశాలని కూడా ఎక్కువసేపు అలా ఉంచకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు మనం లైట్ తీసేయచ్చు, కానీ సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి 1 గంట 2 గంటలు లైట్ వేసి ఉంచడం అనేది చాలా మంచిదండి. ఇలా గనక చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా చిన్న తప్పులు చేస్తే కనుక బాబా సరి చేసుకుంటే చాలా మంచిది అని తెలియజేస్తున్నారు. ఆయన తెలియజేసేది ఏంటి అని అంటే దీపారాధన చేయడం అనేది ఆయనకి చాలా ఇష్టం అండి. అందువల్ల ఎప్పుడు కూడా అన్ని విషయాలలో వెలుతురుగా ఉండాలి. వెలుతురు మనకి ఎక్కడైతే ఒక దీపారాధన చేస్తున్నామో అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అందువల్ల మీరు ఇలా వెలుతురుగా ఇల్లంతా కూడా పెట్టుకోవడం, ఇలాంటి చిన్న విషయాలను మనం సరి చేసుకుంటూ ఉంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన దాకా రానే రాదు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.